అందరికీ వందనాలు. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి లైవ్ ప్రోగ్రాంకి ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన వారలారా, ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి పాఠ్యాంశం భోజన ప్రియుడవా బోధ ప్రియుడవా, భోజన ప్రియుడవా బోధ ప్రియుడవా. వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందు ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీకు వందనాలు. భోజన ప్రియుడవా బోధ ప్రియుడవా అనే అంశంతో మేము ఆలోచిస్తున్న సంగతి వాక్యంలోంచి అద్భుతమైనటువంటి సంగతులు మాకు నేర్పించమని, మా జీవితాలలో మేము చేస్తున్న తప్పిదాన్ని సరిచేసుకొని మీ మాటల కోసం మాటలని విని దాని ద్వారా మా జీవితాన్ని మార్చుకుని బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయమని, మేము కోరుకున్న మీరు మాకు ఇస్తానన్న నిత్య జీవం కొరకు అహర్నిశలు పాటుపడుచుండగా మీరు మాకు తోడుగా ఉండి కాపాడమని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ప్రకటించిన అంశం భోజన ప్రియుడవా బోధ ప్రియుడవా. భోజనం అంటే అది శరీరానికి సంబంధించినదిగా, మరి బోధ ద్వారా మనిషి ఆత్మకు సంబంధించినటువంటి దిగ్గా మనం ఆలోచించవచ్చు. ప్రియమైన వారలారా, శరీరానికి సంబంధించినటువంటి ఆకలిని అది తీరాలంటే మనం భోజనం చేయాలి. భోజనాన్ని మనం రకరకాల కాయగూరలతో, నాన్ వెజ్, వెజ్ అనే పేర్లతో మనం భోజనం చేస్తాం. ఉదయాన టిఫిన్ తింటాం, మధ్యాహ్నం వచ్చేసరికి లంచ్, ఇక సాయంత్రం ఏదైనా డిన్నర్. మధ్యలో చెకోడీలు, పాపుడాలు, బిస్కెట్లు, పిప్పరమెట్లు, చాక్లెట్స్, ఐస్ క్రీంలు, ఇలా ప్రతిదీ మన చేతికి అందింది నోటిలోకి వేసేంత వరకు, లాగించేంత వరకు మనకు తృప్తి ఉండదు. పల్లీలు, గుడాలు, వేరుశెనక్కాయలు, ఇలా మనకిష్టం వచ్చినది, మనకు నచ్చినవి ప్రతిరోజు మనం భోజనానికి మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకి ఆశ్చర్యం కలగక మానదు. ప్రియమైన వారలారా, ఇక బోధ సంగతి ఆలోచించుతారా? బోధ అది ఆత్మకు సంబంధించినది. మన శరీరంలో ఒక మహాశక్తివంతమైనటువంటి ఆత్మ ఉన్నదని, ఆ ఆత్మ ద్వారా మనం ఒకనాడు పరలోకంలోకి వెళ్ళాలని, ఏదో ఒకనాడు ఈ శరీరం ఇది మట్టిలో కలిసిపోతే మనల్ని నడిపించిన ఈ మహాశక్తి ఆత్మ, అది మనల్ని జీవంతో ఉంచినటువంటి ఈ మహాశక్తివంతమైన ఈ శక్తి, తనకి చావు లేదని మనం బైబిల్ను చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల ఆలోచనలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనిషి యొక్క ఆలోచనల్ని మనం అర్థం చేసుకోగలిగితే, మనిషి ఆలోచనలకి పదును పెట్టి అతను ఎన్నో విద్యలని ఈరోజు భూమి మీద సంపాదించాడు. ఆ విద్యలు ఎన్ని అని మనం అడగగలిగితే కోటి విద్యలు అన్నాడండి. కోటి విద్యలు దేని కొరకు? కోటి విద్యలు, ఎన్నో డిగ్రీలు చదువుతున్నావు, ఎంతో కష్టపడి నీ ఆలోచనని రాత్రులు నైట్ అవుట్ చేసి అనుక్షణము చదివే నీ ధ్యేయంగా నువ్వు చదివినటువంటి చదువు ఎందుకు అని ఒకవేళ మనం ప్రశ్న వేసుకోగలిగితే, ప్రియమైన వారలారా, అది కూటి కొరకే అనే సమాధానం వస్తుంది. కోటి విద్యలట కూటి కొరకే. ఏవండి, భోజనం భోజనం భోజనం, ఆకలి 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 అంటున్నాం.
ఈ ఆకలి ఎంతవరకు? ఒక 5 నిమిషాలు మనం భోజనం చేస్తున్నంతసేపే మనకు ఆనందాన్ని కలిగించి, ఒకవేళ అన్నం అరిగిన తర్వాత 3 గంటల తర్వాత మనం గమనించినట్లయితే మళ్ళీ ఆకలి వేస్తుంది. ఉదయాన తిన్న తిండి మధ్యాహ్నానికి ఖాళీ, మధ్యాహ్నం తిన్న తిండి సాయంత్రానికి ఖాళీ, సాయంత్రం తిన్నావా తెల్లవారితే ఖాళీ. ఏవండి, మనం ఎన్ని బస్తాల బియ్యం తినుంటాం, ఎన్ని మేకలు, ఎన్ని గొర్రెలు, ఎన్ని ఆహార పదార్థాలు ప్రతిరోజు తినుంటామండి. దొండకాయలు, బెండకాయలు, బీరకాయలు, ఇలా ఎన్నో కాయగూరల్ని తింటున్నటువంటి మనిషి ఆ శరీరానికి సంబంధించినటువంటి తృప్తి ఎంతవరకు అని మనం ఆలోచించగలిగితే, ఈ భూమి మీద మనిషి ఆకలి కొరకు అతను సృష్టించుకున్నాడు. ఏంటంటే పాకశాస్త్రము అన్నారు. ఒక గ్రెగర్ మెండల్ అనే ఒక శాస్త్రవేత్త ఒక పొట్టి చిక్కుడు గింజ, ఒక పొడుగు చిక్కుడు గింజ అని చిక్కుడు గింజల ద్వారా ప్రయోగం చేసి మరిన్ని వంగడాలని లేదా తక్కువ సమయంలో ఎక్కువ పంటని దిగుమతినిచ్చేటటువంటి వాటిని ఎలా పండించాలి అని కోరుకున్నాడే తప్ప, ఒక పౌలు అనే ఒక మహనీయుడు ఒక గింజను నాటితే అందులోంచి అది ఒక వృక్షంగా వస్తుందని, అదేవిధంగా మృత్యు అంటే ముగిసిపోవడం కాదు, విత్తనం చచ్చి వృక్షమైనట్టు, గొంగలి నిద్రించి సీతాకోక చిలుకైనట్టు రేపటి అక్షయ శరీరానికి మరి నీడు తీసుకునే విశ్రాంతి ఈ చావు అని బోధించినటువంటి మహనీయుడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పౌలు గారు. ప్రతి మనిషి తిండి ఎలా తినాలి అని ఆలోచించాడు. చిన్నప్పటి నుంచే పిల్లలకు పాఠ్యాంశాలుగా ఎండలు కాచేదెందుకురా, మబ్బులు పట్టేదెందుకురా, మబ్బులు పట్టేదెందుకురా, వానలు కురిసేటందుకురా, వానలు కురిసేటెందుకురా, చెరువులు నిండేటందుకురా, చెరువులు నిండేదెందుకురా, పంటలు పండేదెందుకురా, పంటలు పండేదెందుకురా, హాయిగా తినడానికిరా అని ఆలోచించాడండి. ఒక వాన చినుకుకు వరి చేనుకు ఏనాటిదో ఈ బంధం, యుగయుగాలు ఈ అనుబంధం కొనసాగితేనే కలుగు శుభం అని కోరుకున్నాడు మనిషి తప్ప, అసలు ఈ ఆకలి ఏంటి, ఈ భోజనం ఏంటి? నిజంగా ఇన్ని చదువులు, ఇన్ని డిగ్రీలు ఈ భూమి మీద చూసినట్లయితే మరి పెద్ద పెద్ద కళాశాలలండి హోటల్ మేనేజ్మెంట్ అనే పేరుతో కోర్సులు, మళ్ళీ ఆ కోర్సు మన ఇండియాలో ఒకవేళ తక్కువగా చదువుతాడేనమ్మోనని మనం లక్షలాది రూపాయలని ఖర్చు పెట్టి ఇతర దేశాలకు పంపిస్తున్నాం చదవడానికి. ఏవండి, ఈరోజు మనం గమనించినట్లయితే ఎందుకు మరి నీ కొడుకును హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ చేశావు అని అడిగితే, మీ ఆవిడకు రాదా వంట? అవునండి, వస్తుంది. మా ఆవిడకి వంట వచ్చినప్పటికీ కూడా అంతకు మించి, అంటే మసాలాలు ఎన్ని వేయాలి, అందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేయాలి, అత్యంత రుచికరమైనటువంటి ఆహార పదార్థాలని ఎలా తయారు చేయాలి, వంటలు ఎలా తయారు చేయాలనేసి ఈరోజు మన పిల్లల్ని మనం విదేశాలకు సైతం పంపించి మరి హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సుల్లో జాయిన్ చేస్తున్నామండి. వంటలలో ఎన్నో రకాలు, చైనీస్ వంటకాలు, ఆస్ట్రేలియన్ వంటకాలు, యూరోపియన్ వంటకాలు, తందూరి, ఫ్రెంచ్, ఇటాలియన్, ఇలా ఎన్నో పేర్లతో మరి రకరకాల డిష్లు, రకరకాల వంటకాలను చేసుకొని హాయిగా జీవిస్తున్నటువంటి మనిషి ఆలోచించాల్సినటువంటి సంగతి మరొకటి ఉంది. చూడండి, మనం చూసినట్లయితే రోడ్ల మీద ఎక్కడ చూసిన హోటల్స్ అండి. ఒక చిన్న ఇడ్లీ కొట్టు దగ్గర నుంచి, రోడ్డు మీద పెట్టుకున్నటువంటి బండి దగ్గర నుంచి పెద్ద పెద్ద 5 స్టార్ హోటళ్ళు, 7 స్టార్ హోటల్స్, హోటల్ తాజ్ ఒబెరాయ్, నోవాటెక్, ఇలాంటి ఎన్నో చాలా 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 ఇతర ఫారినర్స్ వచ్చి నివసించగలిగేటటువంటి హోటల్స్, ఇవన్నీ కూడా ఎందుకండి? తిండి కొరకే కదా. ఏమండి, మనిషి ఎలా తయారయ్యాడంటే తన ఇంట్లో వంట చేసి తినేటప్పుడు సడన్గా ఉప్పు కొంచెం ఎక్కువై, లేదా ఉప్పు కొంచెం తక్కువై, లేదా కారం ఎక్కువై, కారం తక్కువై, వంటలో ఏదైనా లేదనుకోండి, అంటే వంట సరిగా లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? మనిషి వెంటనే సీరియస్గా తన భార్య వైపు చూసేసి హోటల్ వైపుకు వెళ్ళిపోతున్నాడండి.
అంటే హోటల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి చికెన్ బిర్యానీ లేదా మటన్ బిర్యానీ తినడానికి మరి మనిషి తనకు నచ్చినట్టుగా హాయిగా ఉండడానికి ఆలోచిస్తున్నాడండి మనిషి. ఎందుకంటే తన తల్లి లేదా తన భార్య చేసినటువంటి వంటకాన్ని అందులో ఉప్పు కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఓర్చుకోలేని మనిషి మరి ఒక బోధ వినేటప్పుడు అది నిజమైన బోధ, అది సరిగ్గా ఉందా లేదా అనే సంగతిని మనిషి ఆలోచించుకొనలేక అక్కడ అడ్జస్ట్ అయిపోతున్నాడు. తన ఇంట్లో అడ్జస్ట్ కాని వ్యక్తి తన ఇంట్లో తను వంటని తినేటప్పుడు అడ్జస్ట్ కాని ఒక వ్యక్తి దేవుని సంగతులను వినడానికి వచ్చేసరికి బోధకుడు ఏ విధంగా చెప్పినా అడ్జస్ట్ కావడానికి సిద్ధపడుతున్నాడండి. ఏమండి, మన ఫ్యామిలీ డాక్టరు మనకు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ సరిగ్గా లేదంటే మనం వెంటనే డాక్టర్ని మార్చేస్తామే. మరి అలాంటప్పుడు బోధకు సంబంధించినటువంటి శ్రద్ధ మనిషికి ఏ విధంగా ఉంది? నీకు తినడానికి తిండి అది సరిగ్గా లేకపోతే, అది నీకు తృప్తినివ్వకపోతే సడన్గా నువ్వు అన్నం మీద నుంచి లేచి కొరకొరగా నీ భార్యను చూసి వీలైతే ప్లేట్ని కింద ఎత్తేసి అన్నంలో నీ నీళ్లు పోసి కడిగేసి హాయిగా నువ్వు బయటికి వెళ్ళి బిర్యానీ లాగించేసి వస్తున్నావే. మరి బోధ విషయంలో ఒకసారి ఒక హోటల్కి వెళ్ళావనుకో, ఆ హోటల్లో భోజనం బాగలేదనుకోండి, వెళ్తావా? ఒక్కసారి ఒక హోటల్కి వెళ్తే ఆ హోటల్లో భోజనం బాగలేకపోతేనే ఓర్చుకోలేని నీవు, తిరిగి వెళ్ళలేని నీవు, మరి నీ ఆత్మను రక్షించేటంతటి శక్తి కలిగిన వాక్యాన్ని వినడం కొరకు నువ్వు ఏం చేస్తున్నావయ్యా ఈరోజు? ఏమండి, మరి వరంగల్ జిల్లాలో గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఖుర్షీద్ హోటల్ రాత్రి 12 గంటలకు వెళ్ళండి, 1 గంటకు వెళ్ళండి, 2 గంటలకు ఏ టైంకి వెళ్ళిపోయినా కానీ మీకు బిర్యానీ వచ్చేస్తుందండి. మరి ఆయన ఇన్స్పిరేషన్ తోటి ఎన్నో హోటల్స్ వచ్చేసాయి మరి వరంగల్ జిల్లాలో. చూడండి, ఒకవైపు అన్ని హోటల్స్, ఇంకా కొంచెం ముందుకెళ్ళామనుకోండి అన్ని హాస్పిటల్సే. ఏమో మరి వరకున్న అండర్స్టాండింగ్ ఏంటో తెలియదు. హోటల్స్లలో తినడం, మీరు తినండి, మీరు తినిపించండి, మేము ఎలాగో కక్కించేస్తాం అన్నట్టుగా హాస్పిటల్స్ విపరీతంగా ఉండిపోతాయండి. ప్రియమైన వారలారా, మరి ఒక భోజనాన్ని పట్టించుకున్నంత గొప్పగా మనిషి బోధను పట్టించుకొనలేని స్థితిని మనం ఈరోజు సమాజంలో చూడవచ్చు. ఏమండి, ఎన్ని పుస్తకాలండి ఈరోజు, ఎన్ని పుస్తకాలు వంటల గురించి. ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా అక్కడ వంటల గురించి. 30 రోజుల్లో వంటలు నేర్చుకోవడం ఎలా, వారం రోజుల్లో వంటలు నేర్చుకోవడం ఎలా, నాన్ వెజ్ వంటలు, వంకాయతో ఇన్ని ఫ్రైలు, దొండకాయతో ఫ్రైలు, బెండకాయతో ఫ్రైలు, చికెన్తో ఫ్రైలు, ఇలా అవి చాలా అన్నట్టుగా యూట్యూబ్లో మీరు చూడండి. వంటల కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తారో వారు ఇప్పటికీ కోటీశ్వరులు అయిపోయారండి యూట్యూబ్లో. ఏమండి, మరి ఇప్పుడు న్యూస్ పేపర్లో చూసారనుకోండి, మీరు ఏ న్యూస్ పేపర్ అయినా తీసేయండి, అందులో వంటలకు సంబంధించిన ఈ సంగతి ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుందండి. అంతెందుకు ప్రతిరోజు ఒక వెరైటీ. ఇక టీవీ ఛానల్స్ అంటారా, టీవీ ఆన్ చేయగానే మీరు మధ్యాహ్నము 10-11 దాటింది అనుకోండి, అది ఎంత ఉన్నతమైన ఛానల్ కానివ్వండి, టీవీ 9 కానివ్వండి, టీవీ 5 కానివ్వండి, అది వంటలతో నిండిపోతుందండి. ఏమండి రాజుగారు ఈ కర్రీ ఎలా వండాలి, ఏమండి రాజుగారు ఈ విధే వండాలి అని వంటల గురించి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తే నిజంగా మనిషి కార్యక్రమాల్ని చూస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటండి? అది ఖచ్చితంగా కొంతమంది ఫాలో అవుతున్నారు అని. ఎందుకంటే మనిషి భూమి మీద తినాలని ఆశ. అలాంటి పరిస్థితులలో వినేవాళ్ళు, చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మరి ఈరోజు వంటల కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎక్కువగా అయిపోతున్నాయి. మరొక సంగతిని మనం ఆలోచిస్తేనండి, ఎవరైనా ప్రియమైన వారలారా, ఎవరైనా ఏమంటారండి, ఈరోజు ఏం కూర మీ ఇంట్లో లేదా ఏం వండారండి అని అడుగుతారు తప్ప ఈరోజు మీరు ఏం వాక్యాన్ని చదువుకున్నారు లేదా పాస్టర్ గారు ఆ సంఘంలో దేని గురించి చెప్పారండి ఎవరైనా చెప్తారండి? చెప్పారండి. మరి అలాంటి పరిస్థితులలో మనం ఆలోచించాల్సినటువంటి సంగతి ఏంటంటే, మనిషి
చచ్చిపోయేంత వరకు వంట 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 అని వంటల వెనుక వంటల కొరకు తిరుగుతున్నటువంటి మనిషి. మరొక ఆవిడ ఉంటుందండి, ఇంట్లోకి వెళ్ళిపోయిందంటే వంటగదిలో ఎప్పుడు చూడు వంటగదే. ఆవిడ వంట 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 అని చచ్చేంత వరకు వంటలోనే ఉండిపోతుంది. చచ్చిన తర్వాత దేవుడు ఆమె గురించి ఏం సెలెక్ట్ చేశాడో తెలుసా? ఒక మంటగదిని సెలెక్ట్ చేశాడు. ఆమెకు ఒక సెట్ చేశాడు మంటగదిని. నువ్వు ఇన్ని రోజులు ఉల్లిపాయలు కోస్తూ వాటిని తరుగుతూ వీటిని తరుగుతూ చేతులు కోసేసుకొని కళ్ళల్లో నీళ్ళు వస్తుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నావు కదా, ఇప్పుడు నీకు అస్సలు ఏడుపు ప్రారంభమవుతుంది. శాశ్వత కాలం ఇందులోనే ఉండిపో అని. ఎందుకంటే మన ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? డిజిటల్ అండి. ఫ్రైలు కావాలి, చారు కావాలి, రకరకాల పదార్థాలతో రకరకాల తినేస్తారు. అప్పటికే పీకల దాకా తిని హాయిగా పళ్ళల్లో ఉన్నటువంటి ఆ మాంసపు ముక్కలు అవి తీసేస్తూ అడుగుతుంది భార్య అడుగుతుంది, ఏమండి ఏం చేయమంటారండి రాత్రి వంటకి అని అడుగుతుందండి మధ్యాహ్నం. అంటే ఒక వంట కొరకు సిద్ధపడే మనిషి, ఒక భోజనం గురించి సిద్ధపడే మనిషి మరి బోధ గురించి ఎంత సిద్ధపడుతున్నాడనే సంగతి గురించి మనం ఆలోచించాలంటే బైబిల్లో ఒక అత్యుత్తమమైన ఉదాహరణతో మనం ఒక సంగతిని చూడవచ్చు. అదేంటంటే లూకా సువార్తలో జరిగినటువంటి ఒక యథార్థ ఘటన. యేసుక్రీస్తు బెతనియా అనే గ్రామంలో ప్రవేశించినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఒక సోదరి మార్త అనే ఒక ఆవిడ ఏం చేసిందంటే, ఒక స్త్రీ ఆయనని యేసును తన ఇంటికి ఆహ్వానించింది. చూడండి ఆ మాటని, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, అంతటి వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మార్త ఆమె ఏం చేసింది అంటే యేసును చేర్చుకుంది. యేసును చేర్చుకుని ఆమె ఏం చేసిందండి? వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఒక పాస్టర్ గారు వచ్చారనుకోండి, ఒక బోధకుడు వచ్చాడంటే ఏం చేస్తారండి? డైరెక్ట్ ఆమె ఏం చేస్తుంది? అయ్యా వందనాలయ్యా, కూర్చోండి అయ్యా అని అక్కడ సోఫాలో కూర్చుండబెట్టేసి ఆమె వెళ్ళిపోతుందండి అండర్ గ్రౌండ్కి. ఇక వెళ్ళిపోయి ఆ శబ్దాలు, రకరకాల శబ్దాలు, ఉల్లిగడ్డను ఫ్రై చేసినటువంటి సౌండ్, తర్వాత పచ్చిమిరపకాయలు వేసిన ఘాటు, ఆ స్మెల్, అందులోంచి వచ్చేటటువంటి అవన్నీ అక్కడ బోధకుడు అక్కడ కూర్చునే ఉంటాడు. ఓ శబ్దాలు శబ్దాలు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదానితో ఒకటి. తర్వాత మసాలా వేయడము, అదొక స్మెల్. చూడండి, ప్రతి ఇల్లు కూడా పొద్దున్న లేవగానే ఒక కర్మాగారం లాగా పోతుంటుందండి. మరి అలాంటి స్థితిలో మరి మార్త కూడా ఏం చేసిందంటే ఆమె విస్తారమైన పనిని పెట్టుకుందని బైబిల్లో వ్రాయబడింది. కానీ మరియా ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన చెప్పేటటువంటి సంగతుల్ని వింటుంది. ఆయన ఏమంటున్నాడు? ఆయన కడుపు నిండితే, మరి పాస్టర్ గారి కడుపు నిండింది అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వాదిస్తాడు. మరి అలాగే సెట్ చేశారు కదా ఈరోజు. బోధకులు ఎలా తయారయ్యారంటే క్రైస్తవులకి బాధకులుగా తయారైపోయారండి. సాక్షాత్తు దేవుణ్ణే జానడి పొట్టకు అడ్జస్ట్ చేసి జానడి పొట్టలో పెట్టేసి వాళ్ళు ఏమన్నారంటే వారి కడుపే వారి దేవుడు అని చెప్పారు. అంటే వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడాల్సిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. మనుషులు ఎలా తయారయ్యారు ఈరోజు సమాజంలో అంటే జానడి పొట్టలో సాక్షాత్తు దేవుణ్ణి అడ్జస్ట్ చేశారు. కనుక ప్రతి క్రైస్తవుడు ఏమని ఆలోచిస్తున్నాడంటే, అయ్యగారి కడుపు నింపామనుకోండి మాకు ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు, అయ్యగారు కడుపు నిండా భోజనం పెడితే మాకు ఆశీర్వాదాలు. అయ్యగారు లేదా బోధకుడు తన నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు వినాలి, వాటి ద్వారా మన జీవితాన్ని సరిచేసుకోవాలి, మనం నిత్య జీవానికి వెళ్ళాలి అనే ఆలోచన లేదు. కానీ అయ్యగారి మాటలు రాకముందే అయ్యగారి నోటికి ఏం అందించాలని ఆలోచిస్తున్నారండి ఈరోజు. ఏమందించాలి? టీ, కాఫీ, తర్వాత టిఫిన్స్ వస్తూనే ఉంటాయి. ఈ మధ్య నేను వెళ్ళానండి ఒక బోధకుని ఇంటికి.
వెళ్తే గంటలు 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 కూర్చోబెట్టారండి. ఏంటని చూసేసరికి ఆ ఫ్రైలు అవన్నీ తీసుకొని వస్తున్నాడు. అతను పాస్టరే. ఏవండి, ఆయన అంటున్నాడు ఏంటంటే, నువ్వు పెట్టే భోజనము ద్వారా అది నాకు అవసరం లేదు. నువ్వు పెట్టే భోజనం నాకు అవసరం లేదు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు భోజనం. కానీ నేను చెప్పే బోధ నీకు అవసరం అని చెప్పాడండి. అదే మాటను మనం చూడొచ్చు. ఆమెకు 40 వచనంలో చూస్తే, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఆమె చాలా తొందరపడిపోతుందండి. కొంతమంది తొందరపడి మాట్లాడుతుంటారు. తొందర ఎక్కువ. మనం అంటుంటాం, అరే అన్నము ఉమ్మగిల్లదాకా నన్ను ఆగవారా, తెలివి తక్కువ ఆకలి ఎక్కువ అంటాం మనం. మనిషి ఎలా తయారయ్యాడంటే తొందరపడి మాట్లాడుతున్నాడు. తొందరపడి. అలాగే మార్త ఏమంటుంది? మార్తను చూసి దేవుడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు, నువ్వు తొందరపడుతున్నావమ్మా, నువ్వు తొందరపడుతున్నావు. ఎందుకు తొందరపడుతున్నావు? ఆయన ఎదురు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా ఉండటం నీకు ఇష్టం లేదా? నేను వంటగదిలోనే ఉన్నాము, వంటగదిలోనే ఆమెను కూడా పంపించి ఇద్దరం కలిసి వంటగదిలోకి వెళ్ళిపోతాము అనే ధోరణిలో మరి మార్త మాట్లాడుతున్నటువంటి సంఘటన మనం చూస్తున్నామండి. ప్రియమైన వారలారా, ఒకసారి మనం గమనించినట్లయితే ఈ మార్త ఏం చేస్తుంది? వంటగదిలో పని చేస్తుంది. విస్తారమైన పనిని పెట్టుకుంది. మరి మరియా వాక్యాన్ని తింటుందండి. వాక్యాన్ని వింటుంది. మరి వాక్యాన్ని వింటున్నటువంటి మరియ దగ్గరికి వచ్చి ఏమేం చేస్తుంది? డిస్టర్బ్ చేస్తుంది. ఎలా డిస్టర్బ్ చేస్తుంది? ఒక మేసే గాడిదనట కూసే గాడిద వచ్చి చెడగొట్టింది అన్నట్టుగా ఆ సామెత ప్రకారం ఈమెమో వాక్యాన్ని, నిత్య జీవాహారాన్ని ఈమె భుజిస్తుంటే వచ్చి ఈమె చెడగొడుతుందండి. ఆమె ఏముంటుంది? నీకు తొందర లేదా ప్రభువా, నీకు చింత లేదా? ఆవిడను కూడా పంపించు, మేమిద్దరం కలిసి బాగా వంట చేస్తాం అని చెప్పేస్తుంది. ప్రియమైన వారలారా, మరి మరియా ఆయన దగ్గర ఉండి వాక్యాన్ని నేర్చుకుంటుంటే, వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి మరియను కూడా చెడగొట్టడానికి సిద్ధపడుతుందండి మార్త. కానీ మరియ ఏం చేసిందో తెలుసా? ఉత్తమమైనది. మరి ఉత్తమమైనది ఎక్కడుందండి? అది వంటగదిలో ఉందా లేదా దేవుని వాక్యంలో ఉందా? దేవుని వాక్యంలో ఉందండి ఉత్తమమైనది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, ఉత్తమమైనది అంటే ఏంటో తెలుసా? వంటలు చేయడం కాదమ్మా. వంటలు చేయడం అనేది ఉత్తమం కాదు. ఉత్తమమైనది అనేది అది దేనికి సంబంధించిందంటే, అది వాక్యాన్ని వినడం. వంటలు చేయడం అనేది అది ఉత్తముచ్చట. కానీ ఉత్తమమైనది ఏంటిదంటే ఆయన వాక్యాన్ని వినడం. కనుక నువ్వేం చేయాలి? వంటగదికి తాళం పెట్టి నువ్వు కూడా వచ్చి కూర్చో అని చెప్పాడండి యేసుక్రీస్తు. అంటే వాక్యాన్ని వినడమే. ప్రియమైన వారలారా, ఒకసారి మనం గమనించగలిగితే యేసు కాలంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా తిండి అనే బ్రతికారు. ఇక అంతకు ముందు ఉన్నటువంటి యేసు కాలానికి ముందు నోవహు కాలాన్ని గమనించినట్లయితే, నోవహు కాలమే ఏ విధంగా ఉందండి? తినడం తాగడం ఇదే కదా. ఇక నోవహు తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు మన ఇశ్రాయేలీలు ఉన్నారండి. ఇశ్రాయేలీలు కూడా ఎలా తయారైపోయారు? వాళ్ళు తిండి అనే ఈ భూమి మీద బ్రతకడం జరిగింది. ప్రియమైన వారలారా, మరి ఒక సంగతిని జలప్రలయం నాడు, మరి జలప్రలయం అనేది ఎందుకు వచ్చింది? ఏ కారణం వల్ల ఈ జలప్రలయం వచ్చింది? అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు ఏంటి? మనుషుల యొక్క మైండ్ సెట్ ఏంటి? మనుషులు ఏం చేశారు? ఎలాంటి దారుణాలకు ఒడిగట్టారు? తిండి అని ఎలా తయారయ్యారండి? తిండి అని తిండి కొరకు ఎలా పరితపించిపోయారు మనుషులు అనే సంగతిని మనం మత్తయి సువార్తలో చూద్దామండి. యేసుక్రీస్తు మాటల్లోనే మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వచనాన్ని. మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వచనం. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు
జలప్రలయమునకు ముందు అంటే జలప్రలయం రాకముందు ఏం జరిగిందో తెలుసా? నోవహు ఓడను తయారు చేస్తూ ఓడను నిర్మిస్తూ ఆయన ప్రకటిస్తున్నాడండి. ఓ మనుషులారా, కొన్ని రోజుల్లో అంతం వస్తుంది, జలప్రలయం వస్తుంది, అందరూ పోతారా, మీరందరూ వినండిరా, మీరందరూ మారండిరా అని వారికి ప్రకటిస్తున్నప్పుడు నోవహు మాటల్ని లెక్క చేశారా, లెక్క చేయలేదా? నోవహు మాటల్ని లెక్క చేయకుండా నోవహు మాటల్ని లెక్క చేయకుండా మనుషులు ఎంత దారుణాన్ని కొడిగట్టారంటే వారు ఏం చేశారు చూడండి. తినొచ్చు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చిచుంచు ఉండిరి. తినడం, తాగడం, పెండ్లి చేసుకోవడం, పెండ్లి 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 పెండ్లి, తిని తిండి తిండి తిండి, ఇలా తయారైపోయారు చూడండి. ఒకవైపు మీరు ప్రళయం వస్తుంది, మీరంతా నాశనం అయిపోతారు, మీరు చచ్చిపోతారా బాబు అని దేవుడు చెబితే, ఒక దేవుడు నోవహు ద్వారా ప్రకటిస్తే, మరి నోవహు మాటలు లెక్క చెయ్యని ఆనాటి జనం తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చుచు రిలాక్స్డ్గా ఉన్నారండి. రిలాక్స్డ్గా ఓడ ప్రారంభించిన నాటి నుంచి ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. ఓడలోకి అన్ని జంతువులు ప్రవేశిస్తున్నాయి ఒకవైపు, అప్పటికీ ప్రకటిస్తున్నాడు. కానీ ఆయన మాటల్ని లెక్క చేయని జనం ఏం చేశారో తెలుసా? తినడం, తాగడం, తినడం, తాగడం, తినడం, తాగడం, సరదాలతో తమ సరదా కోరికలను తీర్చుకుంటూ లైఫ్ని ఖుషీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి టైంలో ప్రళయం వచ్చిందండి. దానికి కారణం ఏంటో తెలుసా? మనుషులు తినడానికి అలవాటు పడ్డారండి. పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చుచు. ఇక పెండ్లి అంటేనే తినడం, తాగడం. ఏమండి, మరి ఏదైనా కానీ ఒక పెండ్లి తినడం తాగడం లేకపోతే పెళ్ళైనా ఆగిపోతుందేమో కానీ పెండ్లిలో తినడం తాగడం లేకుండా ఉంటుందా అండి? అస్సలు ఉండదు. అంటే మనుషులు తినడానికి, తాగడానికి, సరదాగా హాయిగా ఎంజాయ్ చేయడానికి మనుషులు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే పెళ్ళికి వెళ్ళడం. ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోయినటువంటి ప్రలాపించేటటువంటి వాళ్ళ ఇంటికి ఎవరైనా వెళ్ళడానికి ఇష్టపడతారా? హాయిగా ఫేర్ అండ్ లవ్లీలు పూసుకొని, నెక్లెస్ వేసుకొని, అందమైన చీరను కట్టుకొని, నాజుగ్గా కనిపించడానికి మరి చావులకి వెళ్తారా అండి? వెళ్ళరు. అందుకే చాలామంది భార్యలు ఏమంటారంటే, ఏమండి మీరు వెళ్ళండి అని చెప్తారు. ఇక పెళ్ళి అయితే నేను అంటే వీళ్ళు ఎలా తయారైపోయారంటేనండి, మనుషులు పెళ్లి చేసుకొనుచు, పెళ్లి అంటేనే అది నాన్ వెజ్ కించికట్టు తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలని, సరదాగా హాయిగా ఎంజాయ్ చేయాలని. అక్కడ ఎవడైనా వాక్యం చెప్తే ఎవడైనా వింటాడా? పెళ్లి దగ్గర ప్రతి కార్యక్రమానికి, ప్రతి దానికి సమయాన్ని కేటాయిస్తాడు. మరి బోధకుడు ఒక వాక్యం చెబితే శ్రద్ధగా వినే పరిస్థితి ఉంటుందా అండి ఒక పెళ్లిలో? ఉండదండి. మరి పెళ్లి ప్రారంభమైంది. అబ్బాయి అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు. అమ్మాయి మెడలో తాళి కట్టిన తర్వాత దేవరని దీవెనలు అని పాట అయిపోయిన తర్వాత మంగళమే యేసునకు అని పాట అయిపోతుంది. ఇద్దరు భార్యాభర్తలు వచ్చేసి అక్కడ భార్యాభర్తలుగా ఉన్నటువంటి వధూవరులు వచ్చి అక్కడ నిలబడతారు చర్చి బయట. ఎప్పుడైతే వాళ్ళు చర్చి బయట నిలబడ్డారో పెళ్ళి అయిపోయిన మరుక్షణము ఏమైపోతుందో తెలుసా? అస్సలు కథ స్టార్ట్ అవుతుందండి. ఏంటా కథ? తిండి. ఇక తిండి దగ్గర అది ఎంత డేంజర్గా ఉంటుందంటే అంతవరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారి వేడెక్కిపోతుందండి. ఏదో రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ విసురుగా ఇట్లా చాలా స్పీడ్గా దూసుకొని వస్తే ఆ ట్రైన్ వెనుక జనాలు ఏ విధంగా అయితే పరిగెడతారో అదే విధంగా జనాలు అందరూ పరిగెత్తుకొని వెళ్ళిపోతారండి తిండి దగ్గర. ఒకడు అంటాడు చుట్టానికి దూరం ఉండాలి, తిండికి దగ్గర ఉండాలంటాడు. అంటే
తిండి దగ్గరికి వచ్చేసరికి మనిషికి ఎందుకంత ఆసక్తి? వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయి ఏం చేస్తాడో తెలుసా? మనం ఏదైనా బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎక్కగానే ఏం చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి సీట్ని ఆపడం కొరకు మన చేతిలో ఉన్నటువంటి కర్చిఫ్నో లేకపోతే మన చేతిలో ఉన్నటువంటి న్యూస్ పేపర్నో అక్కడ వేస్తాం, మన బ్యాగ్నో అక్కడ వేస్తాం. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పెళ్ళికి బైబిల్ పట్టుకొని వెళ్తారు కాబట్టి అక్కడ చైర్లు ఆపాలంటే ఏం చేస్తారు? బైబిలే. ఇక ఒక ఆవిడ ఏం చేసిందంటే పెళ్లి లోపల ఆమె ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ముగ్గురు వ్యక్తులకు చైర్లు ఆపాలి ఆమె. కాబట్టి ఏం చేసింది? ఒక దాంట్లో బైబిల్ పెట్టింది, ఒక దాంట్లో ఖర్చు పెట్టింది, మరొక చైర్లో సెల్ ఫోన్ పెట్టింది. పెట్టేసి ఆమె ఒక విగ్రహం లాగా, రాతి బొమ్మలాగా అక్కడ బిర్ర బిగిసిపోయి నిలబడ్డది. ఎవరు వచ్చినా కానీ ఉన్నారు 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 అంటుంది. ఎవరున్నారు? ఏమండి, మనిషికి సీట్ల రిజర్వేషన్లు ఏ విధంగానైతే ట్రైన్లలో బస్సులలో ఉంటాయో అదేవిధంగా పెళ్లిళ్ళలో కూడా వీళ్ళ రిజర్వేషన్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి చూడండి. అంటే ఇక్కడ ఒక మనిషి యొక్క బ్రెయిన్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది చూడండి. మరి అంతవరకు ఆమె విన్నదేంటి? దేవుని వాక్యమే. అందుకే కొంతమంది ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, కూర్చొని అన్నం తింటారు అనుకోండి, వాళ్ళకి సైగలు చేస్తాం, అయిపోయిందా అన్నం, అయిపోయిందా, లేస్తావా అని. ఇక వాడి వైపు మనము ఒకలాగా సిగ్నల్స్ ఇచ్చుకుంటూ చూస్తూ ఉంటాం. ఏమని? ఎప్పుడు లేస్తావా బాబు అనేసి. వాడు పొరపాటున ఏ వాటర్ కొరకు ఇంకా దేని గురించో ఏ డాల్షా పోసుకుందామనో ఏ పెరుగు మజ్జిగో పోసుకుందామని వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక వాడి సీట్ గోవిందా, అయిపోయినట్టే. అంటే నువ్వు మధ్య మధ్యలో సిగ్నల్స్ ఇస్తూ మరి ఇక ఆకలితో ఉన్నవాడైతే ఇక వాడు మరీ డేంజర్ అండి. ఆకలితో ఉన్నవాడైతే అమాంతం చేరే లేపేసి కింద పడేసినా పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. అమ్మో, భోజనం అంటే ఏంటండి? మరి తినేవాడు బాగానే ఉంటాడు, బాగానే తింటున్నాడు, కానీ వడ్డించే వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది అంటేనండి, సూపర్ టెన్షన్ ఉంటుంది. అన్నం వడ్డించేవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏ టెన్షన్ ఉండదు. సాంబార్ వడ్డించేవాడికి, పప్పు వడ్డించేవాడికి, వంకాయ వడ్డించేవాడికి, దొండకాయలు బెండకాయలు ఫ్రైలు వడ్డించేవాడికి ఎవడికి టెన్షన్ ఉండదు. ఎవడైతే చికెను లేదా మటన్ వడ్డించేవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఒళ్ళంతా చెమటలు కారిపోతుంటాయండి అసలు. ఎందుకంటే ఒకవేళ గనక అతను ఆడపెళ్లి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తి మగపెళ్లి వాళ్ళకు వడ్డిస్తున్నాడు అనుకోండి, ఇక అతని గుండెల్లో రైళ్లే పరిగెడతాయి. ఒకవేళ ఏదైనా ముక్కలు వేసాడు అనుకోండి, వాడికి 4 వీడికి 3 పడ్డాయి అనుకోండి, వాడు చూసే చూపు, వాని కోపం ఎలా ఉంటుంది? ఇక మన ఏరియాలు కొన్ని ఉన్నాయి, మన ఇంటర్నేషనల్ ఏరియాలు. అవి ఎంత యూనివర్సల్ ఏరియాలు అంటే మన దేశాయిపేట, ఏనుమాముల, పైడిపల్లి, క్రిస్టియన్ కాలనీ, ఇవన్నీ ఎలాంటి ఏరియాలు అనుకుంటున్నారు? ఒకప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అంటే గాలిలోకి కుర్చీలు ఎగరాల్సిందే, ప్లేట్లు గాలిలోకి ఎగిరిపోవాల్సిందే. పెళ్ళికి వెళ్ళామంటే అన్నం తిండి తిని వచ్చినామనేది అది చాలా టెన్షన్గా ఉండే పరిస్థితి ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఎన్నో అండి. మరి ప్లేట్లో వేసుకున్నవాడు కూడా మరికి వీడి పడ్డ ముక్కలు మరి నాకు పడ్డాయి కదా, నాకు ఇంత కర్రీ పడింది కదా అని వీడిది చూసుకోడు, పక్క ప్లేట్లో ఉన్న వాడిది చూస్తాడు. పక్క ప్లేట్లో వాడికి ఎన్ని పడ్డాయి, నాకు ఎన్ని పడ్డాయి, వాడికి 4 ముక్కలు, నాకు 2. గ్రేవీ, కొంచెం గ్రేవీ. చాలామంది అండి మనం ఫంక్షన్లలో వినే మాట ఒకటి ఏంటంటే, అద్దన్న పానం మాట అందులోనే ఉంటుందట. అద్దన్న పానము అందులోనే ఉంటుంది. అంటే మనిషి తిండి గురించి ఎక్కడ చూడండి తిండి గొడవేనండి. మరి ఇలాంటి తిండి గొడవలు పెట్టుకొని ఎంతమంది అండి పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోయిన వాళ్ళు కొందరుంటే, పెళ్ళిళ్ళల్లో గొడవలు అయిపోయి భార్యాభర్తలు వాళ్ళ జీవితాంతం వరకు మరి మా వాళ్ళని మీరు ఎలా చూసుకున్నారు, మీ వాళ్ళని మేము ఎలా చూసుకున్నాం, కనీసం మీ ఇంటికి వస్తే తిండి కూడా పెట్టలేదు, మీ ఇంటికి వస్తే కనీసం కర్రీ కూడా చేయలేదు, గిట్లనైనా చేస్తే ఇంకా కూరలో కారం పొడి ఎత్తారా, మజ్జిగ వేయలేదు, ఇదే వేయలేదు, అదే వేయలేదని భార్యాభర్తలు జీవితాంతం గొడవ పడ్డటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయండి. మరి కొన్ని సందర్భాల్లోనైతే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి రచ్చ 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 అయిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయండి ప్రియమైన వారలారా. మరి ఒక మనిషి పెళ్లి పిలుపుకు వెళ్తే
అసలు ఏంటి, అసలు నువ్వు పెళ్ళి అనగానే నువ్వు ఎగేసుకొని వెళ్ళిపోతున్నావే, నువ్వు పెళ్ళి అనగానే వెళ్ళిపోతున్నావు, కానీ చావు నీకు పిలుచుకుంటూ వస్తుంది. యేసుప్రభు ఏమన్నాడంటే, మనుష్య కుమారుని యొక్క దినములు ఏ విధంగా ఉంటాయంటే, నోవహు దినములు ఏ విధంగానైతే ఉన్నాయో అదే విధంగా మనుష్య కుమారుని దినములు కూడా ఉంటాయట. అంటే మనుషులు తింటూ తాగుతూ ఇదే జీవితం అని కలలు కంటున్నటువంటి పరిస్థితులలో, ఏ విధమైనటువంటి బాధ లేదని నటించేటటువంటి స్థితిలో యేసుక్రీస్తు ఎంటర్ అయిపోతున్నాడు. మనుష్య కుమారుని యొక్క రెండవ రాకడనేది తటస్థిస్తుంది ప్రియమైన వారలారా. మరి ఆయన రెండవ రాకడలో ఆయన పెళ్లి, నువ్వేమో పెళ్ళి అనుకొని వెళ్ళిపోతున్నావు, నీ పెళ్లి చేయడానికి ఆయన వచ్చేస్తున్నాడు రెండవ రాకడలో. అంటే ఆయన నువ్వు పెళ్ళి అని పిలవగానే నువ్వు వెళ్ళిపోతున్నావు. ఒకవేళ అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయావు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? చెప్పుకోవడానికి బాగుంటుందా? నువ్వు ఆ పెళ్ళి అనుకొని వెళ్ళావే, నువ్వు నిత్య నరకాగ్నిలో నువ్వు ఉండాల్సిందే. కానీ అలా కాకుండా నీవు దేవుని పనిలో ఒకవేళ చనిపోయావు అనుకోండి, ఆయన పనిలో చావటం అనేది అది శాపం కాదు. దేవుని పనిలో నువ్వు చేస్తూ అది చనిపోతే ఎంత అదృష్టం అండి ప్రియమైన వారలారా. మరి ఇలాంటి పరిస్థితులలో మనిషి భోజన ప్రియుడిగా ఉంటున్నాడా లేదా బోధ ప్రియుడిగా ఉంటున్నాడా అనే సంగతి ఆలోచించాలి. మరొక సంగతిని చూడగలిగితేనండి, ఇశ్రాయేలీలు అండి భోజన ప్రియులు అండి. వాళ్ళు ఎంత భోజనం అంటే తిండి 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 అని తిండి కోసమే బ్రతుకుతారు వాళ్ళు. అగ్రికల్చర్లో వాళ్ళంతా డెవలప్ అయ్యారు, అలా అయ్యారు ఇలా అయ్యారని మనం చెప్పుకుంటున్నామే. వాళ్ళు ఏం చేశారట? మనం బైబిల్ని పరిశీలించినట్లయితే వాళ్ళు పుట్టిందే తినడం కోసం అన్నట్టుగా బ్రతుకుతారట. మరొక సంగతి, వాళ్ళకి అన్ని పండుగలు కావాలి. పర్ణశాల పండుగ కావాలి, బూరల పండుగ కావాలి, గుడారాల పండుగ కావాలి, పులిని రొట్టెల పండుగ కావాలి. వీళ్ళు తిండి 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 అని అరుస్తూ ఒక సందర్భంలో ఏడ్చిన సందర్భం కూడా ఉందండి. చూడండి ఆ మాటని. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం గమనించినట్లయితే, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనంలో, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి. వీళ్ళకి ఏమి గుర్తుకొస్తున్నాయట? మాకెవ్వరు మాంసం పెడుతున్నారు? మరి బ్రతికినంత వరకు వాళ్ళకి మాంసం పెట్టింది ఎవరండి? వారికి పూరేళ్లను రప్పించింది ఎవరు? వారికి మన్నాను తినిపించింది ఎవరు? వారికి అరణ్యంలో కదా వాళ్ళు ఉన్నది. వాళ్ళు ఒక ప్రయాణంలో ఉన్నారు కదా. ప్రయాణంలో ఉన్నాము, అరణ్యంలో ఉన్నామనే సంగతి కూడా మర్చిపోయి వాళ్ళకి ఐగుప్తులో తిన్నవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఐగుప్తులో వీళ్ళు హాయిగా ఉన్నారండి. ఐగుప్తు బానిస దాస్య శృంఖలాల మధ్య ఇటుకలు చేయడం దగ్గర నుంచి ఇండ్లు కట్టించేంత వరకు, రాజ్యాలను నిర్మించేంత వరకు వీరిని చితగ్గొడుతూ మరి ఫరో చేసినటువంటి ఆకృత్యాలు, ఫరో చేసినటువంటి దారుణాలు మర్చిపోయారండి వీళ్ళు. అలా మర్చిపోయినటువంటి ఈ ఇశ్రాయేలీలు ఏమని మాట్లాడుతున్నారు? మాకు ఎవరు పెడతారు మాంసం ఎవరు పెడతారు? మళ్ళీ వీళ్ళకి ఎన్ని గుర్తుకొస్తున్నాయి చూడండి. మాకు చేపలు, ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి. ఏమండి, దేవుని వాక్యము ఒకవేళ మోషే గారు ఇచ్చినటువంటి ఆజ్ఞలేంటి, మోషే గారు ఎలా పరిపాలించాడు, మోషే గారు చెప్పినటువంటి దైవానికి సంబంధించిన సంగతులేంటి, అవి గుర్తుంచుకునే జ్ఞానం లేదు. కానీ కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, మాంసము ఇవన్నీ గుర్తుంచుకుంటున్నారండి. ఇవన్నీ గుర్తుంచుకుంటున్నారు. అక్కడ తిన్న చేపలు ఇవన్నీ కూడా. అంటే మనుషులు ఎలా తయారైపోయారని గమనించగలిగితే మాంసప్రియులుగా, తిండికి బండిగట్టే వాళ్ళుగా తయారైపోయారే తప్ప
మరి దేవుని పనిలో ఉండాలని, బోధలో ఉండాలని, బోధ ప్రియుడిగా మనిషి ఉండలేని స్థితిలోకి వెళ్ళిపోయాడండి. ప్రియమైన వారలారా, మనం గమనించగలిగితేనండి, మనిషి బాగా మాంసం తిన్న వాడి నాలుక కూడా మందంగా ఉంటుందట. వాడి మెదడు మందమే, వాడి నాలుక కూడా మందమే. అలా మనుషులు ఎలా తయారైపోయారంటే మందమతులుగా తయారైపోయారట. మందమతులుగా మనుషులు ఎంత దారుణంగా తయారైపోయారంటే ఈరోజు గమనించగలిగితేనండి, ఈరోజు మనం లాక్డౌన్లో ఉన్నాం కనుక మనం ఆహార పదార్థాల గురించి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మన సమాజంలో చూస్తున్నాం. మరియు ప్రయాణంలో ఉండగా మరి ప్రయాణం తర్వాత హాయిగా తినేయొచ్చు కదా అనే ఆలోచన లేదండి. ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది తమ కాళ్ళను రోడ్లకు అప్పగించి మరి భారతదేశపు రోడ్ల గుండా, సరిహద్దుల గుండా, ఒకవైపు మరి మెయిన్ రోడ్ల గుండా వెళ్తే ఒకవేళ రక్షక భటులు, పోలీసులు పట్టుకొని తిరిగి పంపిస్తారో, లేకపోతే క్వారంటైన్ అనే పేరుతో పంపిస్తారేమోనని అడ్డదారి గుండా వెళ్ళి కాటగలిచినటువంటి వాళ్ళు ఎంతోమంది అండి. వారికి ఏ భోజనం ఉంది, ఏ ఆహార పదార్థాలు ఉన్నాయి, ఎవరో పెడితే తినడం, లేకపోతే కడుపు కట్టుకొని ఆకలిని భరిస్తూ ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే, మరి ఆనాటి ఇశ్రాయేలీల స్థితికి నేటి మన స్థితికి మనం ఒకసారి బేరీజు వేసుకుంటే ఇశ్రాయేలీలు ఎంత డేంజర్ గాల్లో మీరు ఆలోచించండి. తినాలి 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 తినాలి. కొంతమంది ఉంటారండి, ఎంత పెట్టు తినేస్తారు. పెళ్ళిళ్ళలో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి వాడు నువ్వు ఎంత పెట్టు 5 నిమిషాల స్వాహ అంటాడు. ఇక వాడు తినే విధానం చూస్తే మనకే చికాకు అనిపిస్తుంది. ఏం తింటాను బాబు అనిపిస్తుంది. తినేస్తారు. ప్రియమైన వారలారా, మరి ఒక మీటింగ్ జరుగుతుంటే కూడా కొంతమంది కరపత్రాన్ని చూసి ఫోన్ చేస్తారు. అన్నయ్య, మరి మీటింగ్ ఉంది కదా, మరి నేను 10 మందిని తీసుకొస్తా. ఎందుకు 10 మందిని? 10 మందిని కాకపోతే ఒక 100 మందిని తీసుకురా. అయితే ఏంటి? మరి 10 మందిని తీసుకొస్తా, మాకేమైనా బ్యాగ్స్ ఇస్తారా? లేకపోతే మాకేమైనా కానుకిస్తారా? మాకేమైనా కవర్లు ఇస్తారా? మాకేమైనా ఛార్జీలకు అరేంజ్ చేస్తారా? అక్కడ ఏమైనా భోజనం ఉందా? ఒకవేళ పెళ్ళిళ్ళల్లో ప్రత్యేక భోజన వసతి కలదు అని ఉన్నదనుకోండి, ఒకవేళ కరపత్రంలో ప్రేమ విందు కలదు, ఖచ్చితంగా వస్తాడండి. మరి బోధ స్టార్ట్ అయినప్పుడు ఉండడు, వాక్యం పూర్తయినప్పుడు, పాస్టర్ గారి ఆశీర్వాదం అన్నప్పుడు ఉండని వ్యక్తి ఎప్పుడైతే భోజనాలు ప్రారంభమయ్యాయో అప్పుడు వచ్చేస్తాడండి. ఈ మధ్యలో మరీ అండి, ఒక సంగతిని చూస్తే ఈ మధ్యలో పాస్టర్ల మీటింగ్లు అనేసి విపరీతంగా అయిపోయాయి. పాస్టర్ల మీటింగ్ తర్వాత చాలా మంది పాస్టర్లు కలిసి ఒక కూటమిలాగా ఏర్పాటు కావడం, అలాంటి పాస్టర్లకే మరి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వారికి సంబంధించినటువంటి సూట్లు కానీ, వారి అమ్మగారులకు శారీస్ కానీ ఇవ్వడం, బహుకరించడం, ఇలాంటివన్నీ కూడా మన సమాజంలో చూస్తున్నాం. అక్కడ వారికి ఒక భోజనం, ఒక మంచి భోజనం, ఒక మంచి బిర్యానీ పెట్టారనుకోండి, ఒక బోధకుడు, ఒక పాస్టర్, మరొక పాస్టర్ ఒక్కొక్కరు చొక్కాను చించుకొని ఒకరికొకరు తోసేసుకొని నానా రభస చేస్తున్నారండి ఈరోజు. ముఖ్యంగా మనం ఇలాంటి దైవ సేవకుల సదస్సు కనుక మనం వెళ్ళిపోతేనండి, నిజంగా అసలు ఏంటి వీళ్ళు బోధకులా, లేకపోతే ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారేంటి అని చాలా ఆశ్చర్యం అనిపించేటటువంటి సంగతులు మనం చూడవచ్చు. ప్రియమైన వారలారా, మరి మీటింగ్ ప్రారంభం ఉన్నప్పుడేమో ఎవడుండడు, వాడు మీటింగ్ ఇక 2 రోజులు ఉంది, 3 రోజులు ఉంది అనగానే వీడు ఫోన్ చేస్తున్నాడు. అంటే మీటింగ్ కాకముందే ఈటింగ్ గురించినటువంటి ఆలోచన వాడికి. మీటింగ్ వెళ్ళాలి అని కాదు, మీటింగ్కి ఎందుకు వెళ్ళాలి, ఈటింగ్ కొరకు అని మనిషి ఆలోచించే స్థితిలోకి వెళ్ళిపోయాడండి. ఇక ఎన్వి ఉందనుకోండి, ఎన్వి అంటే ఏంటి, నాన్ వెజ్. ఇక నాన్ వెజ్ ఉందనుకోండి, ఆ మీటింగ్ అంతా కిక్కిరిసిపోతుంది. ఏమండి, ఈరోజు ప్రతి వ్యక్తి పెట్టినటువంటి మీటింగ్ వందలలో, వేలల్లో జనాలు అటెండ్ అవుతున్నారు. కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు పెట్టినటువంటి బైబిల్ తరగతులకు అతి తక్కువ మంది రావడానికి గల కారణం ఏంటండి? రారు. ఎందుకంటే ప్రతి సంఘానికి వెళ్ళి మరి సింగారపు కిరణ్ అన్నయ్య, సింగారపు ప్రేమ అన్నయ్య, మరియు ప్రభు అన్నయ్య, కుమార్ అన్న, గనిపాక కుమార్, గనిపాక అనిల్, నేను, ప్రభు, చాలామంది మేమంతా కూడా ఒక కొమ్మాలు బ్రదర్, సదానందం అన్నయ్య ప్రిన్సిపాల్ గారు,
ఒక్కొక్క సంఘానికి వెళ్ళిపోయి మరి వాళ్ళకి కరపత్రాలు ఇచ్చి ప్రతి చర్చి, అయ్యో ఆ చర్చి కవర్ చేయలేదా అంటే సపరేట్గా మళ్ళీ ఇంకొకరికి బండిచ్చి వాళ్ళకి పెట్రోల్ పోసి, అన్నయ్య మీరు తప్పకుండా వెళ్ళండి ఇవ్వండి అని వాట్సాప్లలో ఫోన్లు చేసి వాళ్ళకి అంతగా చెప్పి ప్రతి నెల సెమినార్ని నిర్వహిస్తే మరి వచ్చేవాళ్ళు ఎంతమంది అండి? చాలా తక్కువ మంది. ఎందుకు? మరి జనాలు కోరుకున్నట్టుగా భోజనం ఉండదండి, ఇక్కడ బోధ ఉంటుంది. నిజంగానండి, మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా భోజనం అంటే కోరిక కలిగి, భోజనం అంటే లగెత్తుకొని పరిగెత్తుకొని వెళ్ళిన వాళ్ళు కాదండి. వాళ్ళంతా ఎలాంటి వాళ్ళంటే భోజనం అంటే భోజనాన్ని లెక్క చేయకుండా ఆకలిని సైతం పక్కకు పెట్టి మరి బోధ గురించి, దేవుని బోధ వైపు చూసినటువంటి వ్యక్తులండి. మరి అలాంటి వ్యక్తులు నిజంగా వాళ్ళ సంఘాలలో వారికి సంబంధించినటువంటి సరైన వాక్యముతో వాళ్ళు తృప్తి పడడం లేదని తెలిసి వాళ్ళు ఏం చేశారంటే బోధ, తృప్తికరమైనటువంటి వాక్యాన్ని వినడం కొరకు కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీకి వచ్చినటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారండి ఈరోజు. ప్రియమైన వారలారా, మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంతోమందికి భోజనం పెట్టే చేతులు, ఆకలితో ఉన్న వాళ్ళకి, అలమటిస్తున్న వాళ్ళకి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అనే పేరుతో ఒక వ్యక్తి తన బర్త్డే జరుపుకోవాలనుకున్నా, ఒక వ్యక్తి తనకు సంబంధించిన చిన్న కార్యక్రమం జరుపుకోవాలనుకున్నా, అది పేదవాళ్ళకి ఒక ముద్ద పెడితే దాని ద్వారా తృప్తిని పొందేటటువంటి వ్యక్తులుగా ఈరోజు మరి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీలో ఉన్నటువంటి సభ్యులు ఉండడం అనేది నిజంగా చాలా ఆనందాన్ని, మరి విజయోత్సవంతో ఊరేగిస్తున్నటువంటి దేవునికి వందనాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ప్రియమైన వారలారా, మరి ప్రతివాడు ఎలా తినాలి ఎలా తినాలి ఎలా తినాలి అనుకుంటున్నటువంటి స్థితిలో, మరి తిండి గురించి ఆలోచిస్తున్నటువంటి స్థితిలో దేవుడు ఏం చేస్తాడో చూడండి నిర్గమకాండం లోపల. మరి వీళ్ళెంత తిండి పిచ్చోళ్ళట అంటే నిర్గమకాండము 16వ అధ్యాయము గమనించినట్లయితే ప్రియమైన వారలారా 3వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. మేము తినేటప్పుడే చచ్చిపోవాలనుకున్నారండి ఇశ్రాయేలీలు. ఈ యెహోవా ఎందుకు ఈ అరణ్యంలోకి తీసుకొచ్చాడు అని అనుకుంటున్నారు వాళ్ళంతా. ఏమండి, వాళ్ళు బానిస దాస్య శృంఖలాల మధ్య, బానిస దాస్యత్వంలో వాళ్ళు మగ్గిపోతున్నారని దేవుడు వారిని కనుకరించి మోషేను పంపించి, ఆయనను ఒక సాత్వికుడైన మోషే ఒక నాయకుడిగా ఆ ప్రజల్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితులలో 6 లక్షల మంది జనాలు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. ఎందుకు తిరుగుబాటు అంటే, మేము ఐగుప్తులో కుండల దగ్గర వండుకుంటుంటే ఒకవైపు కుండ మీద మాంసం మరుగుతూనే ఉంది, అప్పుడే తీసుకొని తినేవాళ్ళం. అలా తినేటప్పుడే యెహోవా ఎందుకు మమ్మల్ని చంపలేదు అంటే అంత తిండి పిచ్చా నీకు? ఈరోజు చూడండి, మరి పాములు, జెర్రీలు, ఏది ఇష్టం వచ్చింది అడ్డమైన గడ్డిని తిని ప్రతి పనికి మాలిన చెత్తను తినేసి ఏం చేశారండి, ఒక భయంకరమైనటువంటి వైరస్ని సృష్టించినటువంటి వ్యక్తులుగా మరి ఈరోజు మనం చైనా దేశంలో ఉన్నటువంటి వాళ్ళని మనం చూడవచ్చు. మరి దానికి సైన్స్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే, ఒక మార్కెట్, ఒక వన్యప్రాణులను చంపుకొని తినేటటువంటి, మాంసాన్ని చంపేటటువంటి మార్కెట్లోంచి ఈ కరోనా అనే వైరస్ అనేది ప్రారంభమైందని. చూడండి, తిండికి మీరు ఎలానైతే తిండి పిచ్చి తిండి 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 అని చచ్చిపోతున్నారో, ఇక మీకు కావలసినటువంటి శాస్తి జరగాలి అనేసి దేవుడు ఏం చేశాడో తెలుసా వారిని? చూడండి, నిర్గమకాండము ఒక వచనం 17వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించినట్లయితే, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇందెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేట చంపుటకు ఎగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరనిరి. మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చావా అంటే, ఆలస్యమైందంటే కనీసం ఆగలేని స్వభావం అండి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలది. ఎంత విసిగిస్తున్నారండి మోషే గారిని. సనగటం,
ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు ఎలా సనుగుతారు, మీరు మరి యెహోవాను శోధింపని ఎలా అనే సంగతిని. 2వ వచనాన్ని, మోషే వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగక మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అన్నాడండి. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుతున్నారు, విపరీతంగా సనుగుతున్నారండి. మరి మనిషి గుణమట కుక్క గుణం కుండ కాడ తెలుస్తుంది, మనిషి గుణం మాంసం కాడ తెలుస్తుంది అంటారు. అంటే తిండి ముందు మనిషికి ఎంత అంటే విపరీతంగా సనగటం. ఎలా తయారైపోయారు చూడండి ప్రియమైన వారలారా. సనుగుతున్నారు సాత్వికుడైనటువంటి మోషే మీద. అలా సనుగుతున్నటువంటి వారికి ఏం చేశారంటే మరి ఇక ఉండబట్టలేక తిండి పెట్టేసి ఆ తిండితోటి చంపాలనుకున్నాడండి దేవుడు. ఆ మాట చూడండి, కీర్తనలు 78వ కీర్తన 30వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన వారలారా, 78వ కీర్తన 30వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాటని మనం చూడవచ్చు. ఏమంటున్నాడంటే, వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. అంటే మాంసాన్ని తిన్నటువంటి ఆ తిండిలో, మాంసాన్ని తిన్నటువంటి ఆ ముక్కలు తిన్నప్పుడు అవి నోళ్లలో వాళ్ళ పళ్ళ సందులలో ఉండగానే దేవుని కోపం అనేది వారి మీదకి దిగిందండి. వాళ్ళకి తినడానికి, నీ ముద్ద నీ గొంతులోంచి లోపలికి దిగడానికి వీలేదు అని చంపడానికి డిసైడ్ అయిపోయాడండి దేవుడు. ఈరోజు మనుషులంతా తిండి 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 తిండి, ఎలా తినాలి, ఎలా తాగాలి, ఎలా తాగాలి, ఎలా ఎలా అలాంటి సమాజం మధ్య ఒకనాటి ఇశ్రాయేలీల జీవితం మనకి ఖచ్చితంగా గుణపాఠం కావాలి ప్రియమైన వారలారా. ఒకనాడు ఇశ్రాయేలీల బ్రతుకు చూడండి. ఈరోజు నువ్వు చూడు, నీ జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి పని. అదే 27వ వచనం గమనించినట్లయితేనండి, ఆయన ఏం చేశాడు? మనుషులు ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీదకి కురిపించెను. రెక్కలున్న పిట్టల్ని నువ్వు చంపుకుని తిను, నీకు ఇష్టం వచ్చినట్టుగా తిను అని ఆయన వారి మీదకి పంపిస్తే పీకల దాకా తినేసి ఆయనను గుర్తించని సమాజంగా ఆనాటి ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు వారి మీదికి ఆయన ఉగ్రత దిగిందండి, సంహరించి వేశాడంట. ప్రియమైన వారలారా, ఒక మాటను చూద్దాం. అదే సంగతిని పౌలు గారు మరి రోమా సంఘానికి రాస్తూ ఏమని మాట్లాడుతున్నారు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, మరియు వారికి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. అంటే నువ్వు తినేటటువంటి తిండి అది నీకు ఉరి. నువ్వు తాడును తీసుకొని మెడకు బిగించి వీసుకొని అవసరం లేదు. నువ్వు తిండి తింటున్నావంటే అది నీ చావుకే. ఇశ్రాయేలీల గురించి పౌలు గారు ద్వారా దేవుడు రాయించిన మాట అండి ఇది. వారికి భోజనమును, ఆనాడు వారికి ఏం జరిగిందో తెలుసా? వారికి భోజనం వారికి ఉరిగాను బోను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మును, వారి వీపు ఎల్లప్పుడూ వంగిపోనట్లు చేయును. అంటే వంగిపోవడం అంటే ఏంటంటే చంపేయడం అండి. నువ్వు తిండి 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 అని ఎక్కడ ఫంక్షన్లు అయితే, ఎక్కడ ఏది అడిగితే అది పీకల దాకా తినేద్దాము, హాయిగా సుఖపడదాము, హాయిగా ఆనందం పడదాం. ఇది సండే, ఇది ఆనందం, ఇది ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ గంజాయి అని ఈ సమాజం లోపల తిండి గురించి మాత్రమే బ్రతుకుతున్నటువంటి ఓ మనిషి ఇశ్రాయేలీల జీవితాన్ని నువ్వు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియమైన వారలారా, ఒక సంగతిని మనం గమనించినట్లయితే మన రేషన్ ఖర్చు చూడండి. మరి నెల సంపాదన 20,000 కావచ్చు, 30,000 కావచ్చు. మరి చివరికి వచ్చేసరికి నెల చివరికి వచ్చేసరికి కనీసం మన దగ్గర ఒక చిల్లి గవ్వ, ₹1 కూడా మిగలదు. ఎందుకంటే నువ్వు పెడుతున్నటువంటి ఖర్చు. ఈ లోకంలో నీ రేషన్ కోసం, నువ్వు తిండి కోసం పెట్టే ఖర్చు, మరి దేవుని పని కోసం, దేవుని బోధ కొరకు నువ్వు పెట్టే ఖర్చు ఎంత నువ్వు ఆలోచించు. దేవుని కార్యక్రమాల కోసం, దేవుని పనులు జరగాలని నువ్వెంత ఖర్చు పెడుతున్నావు ప్రియమైన వారలారా.
ఒక సంగతిని ఆలోచించగలిగితే, మరి యేసుక్రీస్తు కాలం లోపల యేసుక్రీస్తు 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచి, తినండిరా బాబు, తినండిరా, 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 తినండిరా అని అన్నప్పుడు వాళ్ళంతా తినేశారండి. తృప్తిగా తినేశారు, బ్యావ్ అన్నట్టుగా. అలా తిని 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 ఆ రొట్టెల్ని ఇచ్చినటువంటి యేసుక్రీస్తుని మర్చిపోయారు. అలా మర్చిపోయిన తర్వాత మరి వీళ్ళు పీకల దాకా తినేసి తిన్నది నెమ్మదిగా అరగడం ప్రారంభించిన తర్వాత, అన్నం అరిగిన తర్వాత నెమ్మదిగా గుర్తుకొస్తున్నాడు యేసుక్రీస్తు. అయ్యో, ఈ అరణ్యంలో మనకు తిండెవరు పెట్టాలి, తిండెవరికి పెట్టాలి అని ఆయన గురించి వెతకడం ప్రారంభించారు. అలా వెతుకుతూ 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 వెళ్ళినప్పుడు ఆయన సముద్రము అద్దరిన కనిపించాడండి. అలా కనిపించిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు? ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఈరోజు చూడండి, ప్రతి వాడు ప్రభువా 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 బువ్వా 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 అని బువ్వ గురించి ఆలోచించేవాడే తప్ప, తనకు ఒక ఆత్మ ఉందని, తన ఆత్మ సంబంధమైన సంగతుల గురించి ఆలోచించే బోధలేవి, ఆలోచించే ప్రసంగాలేవి, ఆలోచించే సంఘాలేవి? నీకు కోర్టుల్లో విజయాన్ని ఇస్తాడు, నీకు ఉద్యోగం వస్తుంది, నీ కోరికలు తీరుతాయి, నీకు పెళ్ళవుతుంది, నీకు పిల్లవాడు పుడతాడు అని భౌతిక సంబంధమైన కడుపు పండాలని, కడుపు నిండాలని చేసే బోధలే తప్ప, మనిషి జీవితాన్ని బ్రతికించగలిగేటటువంటి వాక్యము, శక్తివంతమైన ఆత్మ నీలో ఉందని, ఆ ఆత్మ వెళ్ళాల్సినటువంటి లోకం ఒకటి ఉందని, నీకు తండ్రి అయిన దేవుడు నిన్ను ఈ భూమి మీదకి పంపించాడని చెప్పే బోధలు, ఆత్మ సంబంధమైన బోధలు ఎక్కడున్నాయండి ఈరోజు? అందుకే మొహమాటం లేని వ్యక్తిగా యేసుక్రీస్తు ఒక అద్భుతమైన మాటను చెప్పాడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఆ మాటను చూడొచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చూడండి ప్రియమైన వారలారా. యేసు ఏమంటున్నాడు? యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు పరలోక సంబంధమైన సూచనలు చెప్పాను, పరలోకాన్ని గురించిన ఉపమానాలు చెప్పాను. ఎన్నో ఉపమానాల ద్వారా, ఎన్నో చిన్న చిన్న సంగతుల ద్వారా, చిన్న చిన్న విషయాలతో ఒక మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నప్పుడు మీరు వినలేదు. ఆ మాటలకి మీరు విలువ ఇవ్వకుండా మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మీ ఆలోచన ఏంటో తెలుసా? ఎలా తినాలి, ఎలా తాగాలి అని రొట్టెలు భుజించటం ద్వారా తృప్తి పడే జాతి మీది. అందుకే మీరు వెతుకుచున్నారన్నాడండి. అందుకేనయ్యా మీరు వెతికేది. ఎవరైనా బంధువులు మన ఇంటికి వచ్చారనుకోండి, ఏంది తినిపోదామని వచ్చినావా అన్నం అనుకోండి, వాడు వస్తాడా? మళ్ళీ చీము నెత్తురు ఉన్నటువంటి ఏ వెధవ మళ్ళీ రాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆయనను వెతికినటువంటి శిష్యులు కూడా, వాళ్ళకు కూడా బహుశా చీము నెత్తురు ఉన్నదేమో. వాళ్ళు ఏం చేశారట? ఇక అప్పటి నుంచి యేసుక్రీస్తు ముఖం కనీసం చూడలేదండి. ఇక అనేకులు 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 శిష్యులు ఆయనను వదిలి వెళ్ళిపోయారండి. ప్రియమైన వారలారా, మరి ఒక భోజనం తిండి అంటేనే పరిగెత్తుకొచ్చేటటువంటి ఈ జనం, ఈనాటి సమాజం, ఒకనాటి నోవహు కాలంలో ఉన్న జనం అలాగే ఉన్నారు, తర్వాత యేసు కాలంలో ఉన్న జనం అలాగే ఉన్నారు, ఇశ్రాయేలీయులు అలాగే ఉన్నారు, మరియు ఈనాడు కూడా అలాగే ఉన్నారండి. మరి అలాంటి స్థితిలో మరి 66వ వచనాన్ని గమనిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో ఆయన ఏమంటున్నాడో తెలుసా? మరి ఏంటయ్యా, మరి మీరు కూడా వెళ్ళిపోతారా? అందరు వెళ్ళిపోతున్నారు కదా అని ఆయన శిష్యులను అడిగినప్పుడు ఆ 66వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఏమంటున్నాడు చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. ఎన్నడూ వెంబడించలేదంట. చాలా మంది శిష్యులు ఆయన్ని వెలికి తీసి, అంత మాట అంటాడా? ఏదో వచ్చినాం తినిపోయేదందుకు, అంత మాట అంటాడా అనేసి ఆయన దగ్గరికి రావడానికే మానుకున్నారండి. ఆయన డోంట్ కేర్. రండి, వినండి, రక్షణ పొందండి అని మీ కాళ్ళు మొక్కి, మీ చేతులు పట్టుకొని మిమ్మల్ని బ్రతిమాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది అది ఒక మార్గం. మిమ్మల్ని దేహి అని మీ దగ్గర చేతులు చాచి బైబిల్ని అడ్డు పెట్టుకొని బ్రతకాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం అది దేవుడిచ్చినటువంటి ఒక భిక్ష, దేవుడిచ్చినటువంటి బ్రతుకు. ఆయన సెలవు లేకుండా కనీసం నువ్వు ఆహారం తినలేవే ఈ భూమి మీద.
మరి అలాంటి స్థితిలో శిష్యులను అంటున్నాడండి ఆయన, మీరు కూడా వెళ్ళిపోతారా? అందరు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోండి, ఇక మీరు కూడా ఏం చేస్తారు, వెళ్ళిపోండి అంటే ఒక మంచి మాట అన్నాడండి అక్కడ. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పిరి. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అన్నారండి ఆనాటి 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులలో పేతురు గారు ఏమన్నాడో తెలుసా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నిత్య జీవం, నిత్య జీవం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఒక రొట్టె అదొక మొక్క నుండి రావాలి, ఆ మొక్క భూమి నుండి రావాలి. భూమికి పండించే గుణం ఉంది, కానీ కేవలం రొట్టె తింటేనే మనిషి తృప్తిగా ఉండలేడు. దేవుని నోటి నుండి వచ్చే మాట వింటే ఆయన మాట భూమి కలుగుగాక అనే శబ్దం ద్వారా పుట్టింది. ఆయన మాట ద్వారా కలిగినటువంటి ఈ నేల, ఈ మొక్క, ఈ విత్తనాలు, ఈ రొట్టె ఇవన్నీ కూడా ఆయన మాటలో ఉన్నాయని ఎరిగినటువంటి యేసు స్వామి ఏమని చెప్పాడో తెలుసా? ఆయన నా తండ్రి నన్ను పంపినటువంటి పనిని నెరవేర్చడమే నాకు ఆహారం అని చెప్పాడండి. ప్రియమైన వారలారా, ఈరోజు తిండి 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 కొరకు మాత్రమే బ్రతుకుతున్నటువంటి సంఘాలు, తిండి కొరకు మాత్రమే బ్రతుకుతున్నటువంటి బోధకులు, తిండి కొరకు మాత్రమే బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు, తిండి కొరకు మాత్రమే బ్రతుకుతున్నటువంటి సమాజం. ఏమండి, కొంచెం 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 సమస్య ఉన్నా, కొంచెం బాధ ఉన్నా ఓర్చుకొని లేని పరిస్థితిలో మనిషి ఉన్నాడండి ఈరోజు. ఎంత దారుణం అండి. ఒక మీటింగ్కి వెళ్ళిపోయామనుకోండి, మీటింగ్లో కూడా కనీసం ఓర్చుకొని లేని స్వభావం. మరి ఎందుకు అలా మారిపోతున్నారు చూడండి. అందుకే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నిత్య జీవపు మాటలు కలవాడు. అందుకేనండి ఒక ఇండియాకు ఒక యేసుక్రీస్తును, అమెరికాకు యేసుక్రీస్తును, రష్యాకు ఒక యేసుక్రీస్తును, ఆస్ట్రేలియాకు ఒక యేసుక్రీస్తును ఇవ్వలేదండి. ఈరోజు వంటల పేరుతో నువ్వు విదేశీ వంటలని, ఆ దేశపు వంట, ఈ దేశపు వంట అంటున్నావే, కానీ ప్రపంచానికి అందరికీ ఒక్కటే వంటగా ఆయన ఇచ్చినటువంటి బోధ అది ఎంత గొప్పదో తెలుసా? యేసు స్వామి చెప్పినటువంటి మాటలు, ఆయన చూపించినటువంటి బోధ అది ఎంత గొప్పదంటే జనాలు ఏంటండి ఎంత దారుణం అసలు. వాళ్ళు రోజుల్ని మర్చిపోయారు, తిండిని మర్చిపోయారు, అలా వింటూ ఉండిపోయారండి ఆయన చెప్తున్నటువంటి మాటలకి. జన సమూహాలు పెందలక్కడనే వచ్చి ఆయన మాటల్ని వింటుంటే ఈరోజు వాక్యాన్ని వినడానికి టైంలో వంక చూస్తున్నారు. వాక్యాన్ని వినడానికి బ్రదర్ లెంత్ ఎక్కువైపోతుంది అంటున్నారు. వాక్యాన్ని వినవా? వాక్యాన్ని నేర్చుకోవా? వాక్యాన్ని, నిన్ను బ్రతికించే వాక్యాన్ని వినడం వలన విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసము ఆయన గూర్చిన మాట వలన వస్తుంది అన్నప్పుడు, ఆవగింజంత విశ్వాసం ఉంటేనే ఒక మహాసముద్రంలో ఒక కొండను సైతం పడు అంటే పడుతుంది అన్నప్పుడు, ఒక ఆవగింజంత విశ్వాసము అది నీకు కొండను కూడా సముద్రంలో పడేసే అంత శక్తిని నీకు ఇవ్వగలిగినప్పుడు, మరి ఈ భూమి మీద నీకున్నటువంటి సమస్యలు కొండలాగా కనిపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలు ప్రపంచానికి అర్థమైందా? ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్యము జీవించే శక్తి యేసు మాటల్లో ఉందండి. కానీ ఈరోజు యేసు మాటల్ని అబాసుపాలు చేస్తూ, మరి ఇస్కరియోతు యూదా ఎంతమంది అండి ఉండాలి? ఆనాడు ఒక ఇస్కరియోతు యూదా ఉన్నాడు, చెడ్డవాడండి. అదే కింద వచనం చూస్తే మీలో ఒకడు సాతాను అని చెప్పాడు. మీలో ఒకడు సాతాను. ఎందుకండి? మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అంటాం. అక్కడికి రాని వారు, లెక్కకు లేని వారు, దేవుని సంకల్పంలో లేని వాళ్ళు ఎంతమంది ఉంటే ఏంటి? 1000 మంది ఉంటే ఏంటి? 10,000 మంది ఉంటే ఏంటి? 5,000 మంది, ఎంతమంది ఉంటే ఏంటండి? యేసుక్రీస్తు ఒక్కడే ఈ ప్రపంచాన్ని మార్చగలిగాడు. యేసుక్రీస్తు ఒక్కడు చాలండి. యేసుక్రీస్తు ఒక్కడే ఆయన రక్షించాడు. రక్షకుడు అండి ఆయన. శకపురుషుడు, యుగపురుషుడు. ఒక వివేకానందుడు ఏమన్నాడంటే, నా గుండెను చీల్చి ఆ గుండెల్లోంచి వచ్చే రక్తంతో నేను ఆయన పాదాలని కడగాలనుకున్నానండి. రామకృష్ణ పరమహంస అతని గురువు. అతనేమన్నాడు తెలుసా? యేసు కాలంలో నేను పుడితే నా కన్నీళ్లతో నేను ఆయన పాదాల్ని తడిపేసేవాణ్ణి.
ఎంతో మంది మహనీయులకు, ఎంతో మంది మహానుభావులకి, ఎంతో మంది చరిత్రకారులకి స్ఫూర్తినిచ్చింది యేసు జీవితం. ఎందుకంటే ఆయన బోధించింది ఏంటంటే బోధ. బోధ ప్రియులను తయారు చేసింది ఆయన బోధ. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని బోధ కాదు. ఆయన ఏమంటున్నాడు చూడండి, మరొక పౌలు లాగా, ఒక యూదా లాంటి వాళ్ళు 100 మంది ఉంటే ఏంటి, 1000 మంది ఉంటే ఏంటి, 10,000 మంది ఉంటే ఎందుకండి అలాంటి వాళ్ళు ఉండి? మొదటి శతాబ్దంలో యేసుతో ఉన్న యూదా ఒక్కడే. కానీ నేడు వేల యూదాలు, బొంకి పేతుర్లు, గారడి సిమోనులు, అబద్ధమాడే అననీయులు, సత్యమర్చిన సప్పిరాలుగా సంఘాలన్నీ నిండిపోయి ఉన్నాయి. నిద్రపోతున్నటువంటి సంఘంగా ఉన్నాయి. అలాంటి స్థితిలో ప్రపంచ క్రైస్తవులను మేల్కొల్పడానికి ఒక వ్యక్తి భౌతిక సంబంధమైన ఆలోచనల్ని పక్కకు పెట్టి ముద్దలుగా ఉన్నటువంటి తిండిని సైతం స్వీకరించి అక్కడున్నటువంటి చారో లేకపోతే పప్పు చారో ఏదో వేసుకొని దేవుని వాక్యాన్ని విని కొన్ని వేల మంది ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి నడుం బిగిస్తున్నారండి. ఈరోజు మోదవలస అనే ప్రాంతం నుంచి జయశాలి పీడి సుందరరావు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో వాళ్ళంతా నిజంగా తిండికి బండి కట్టే రకం కాదండి. మరి ఎంతో మంది వాక్యాన్ని స్వీకరించి, వాక్యాన్ని అంగీకరించి, ఈ వాక్యం కోసం తమ స్థిరాస్తులను త్యాగం చేసి దేవుని పని కోసం అనుక్షణం ఆలోచించి తమ ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఎంతమందో తెలుసా? 3,750 మంది. 3,750 మంది వ్యక్తులు మా ప్రాణం ఒకవేళ పోయినా కానీ మా శరీరంలో ఉన్నటువంటి అవయవాలను, మా రక్తాన్ని, మా స్టెమ్ సెల్స్ని, మా గుండెను, మా లంగ్స్ని, మా శరీరంలో అవసరమైన అవయవాన్ని మీరు కోసుకొని మీ ఇష్టం ఉన్నట్టుగా ముక్కలు చేసైనా సరే ఈ దేశంలో ఉన్న వాళ్ళకి, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి, అది ఎవరికైనా సరే అవసరమైతే ఇవ్వండి అని సంతకాలు చేశారండి ఒక్క రోజు. అది దీని వలన వచ్చిన స్ఫూర్తితో తెలుసా? భోజన ప్రియుడివా, బోధ ప్రియుడివా? ఎలా తినాలి, ఎలా తాగాలి, ఎలా సుఖపడాలి, ఎలా ఆనందించాలి, ఈ ప్రకృతిలో ఉన్న వాటిని తేరగా అనుభవిస్తూ ప్రకృతిలో ఉన్న వాటికి నువ్వు రేటు కట్టి ఏ కాలంలో ఏ సీజన్ సంబంధించినది పీకల దాకా తినేసి తాగేసి హాయిగా ఉండి అదేదో గొప్పతనం అని. మంతెన సత్యనారాయణ అనేవాడు అంటాడు, గడ్డి తినండి, ఎండుగడ్డి, పచ్చిగడ్డి తినండి, అవి మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు ఏం చేయండి అంటే మీ యొక్క బ్లడ్ ప్రెషరు, షుగరు రాకుండా వీటిని తినండి అని మాట్లాడుతుంటాడు. ఎలా బ్రతకాలి ఈ భూమి మీద అని ఎండుగడ్డిని, పచ్చిగడ్డిని ఏది చెబితే అది నువ్వు తాగి ఈరోజు డికాషన్లు అంటున్నావు, ఈరోజు గ్రీన్ టీ అంటున్నావు. ఎలా బ్రతకాలి, ఈ శరీరంతో ఎలా జీవించాలని ఆలోచిస్తున్నావే తప్ప మరి దేవుని పని ఉందని, బోధ ద్వారా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలని, నేను ఒక బోధ ప్రియుడినని, నిజమైన వాక్యాన్ని వినాలని, సత్యవాక్యాన్ని ప్రకటించాలని, సత్యం కోసం నా ప్రాణాన్ని సైతం ఒక యేసు స్వామిలా నేను ఇవ్వాలని, ఒక పౌరులాగా నేను ఇవ్వాలని, ఒక పేతురులాగా నిలబడాలని, నిత్య జీవపు మాటలు గలవాడివి నీవే అని ఒకనాడు పేతురు గారు సీమోనుగా అంటే ఈనాడు నువ్వేమంటున్నావు? ఒక తిండి దగ్గర అడ్జస్ట్ కాలేని నువ్వు ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ తిండి లేకపోతే జనం అంతా మధ్యలో ఏందా ఈ తిండి, ఎవడా ఇది చేసింది అని ఎదిరించే నీవు, తిండిలో బల్లి వచ్చిందని, తిండిలో ఎలుకొచ్చిందని నానా రభస చేసి మీడియాని పిలిచి గందరగోళాన్ని సృష్టించే నీవు, వాక్యాన్ని ప్రకటించే స్థితి దగ్గర, వాక్యాన్ని ఆలోచించే స్థితి దగ్గర, శక్తివంతమైన నీ ఆత్మను కాపాడగలిగే ఈ వాక్యం దగ్గర నువ్వు ఎందుకయ్యా కాంప్రమైజ్ అవుతున్నావు? ఈరోజు ఎందుకు కాంప్రమైజ్ కావడానికి సిద్ధపడిపోతున్నావు? ఆయనైతే మొహమాటం లేకుండా అన్నాడండి, ఈరోజు భోజనం తిండి అని నువ్వు తింటున్నటువంటి తిండే నీ మీద తిరగబడి అది నిన్ను రోగగ్రస్తం చేసి నీకు బీపీని, నీ షుగర్ని, నీకు భయంకరమైనటువంటి న్యూరో సమస్యల్ని తీసుకొచ్చి పెడుతుందే. కానీ దేవుని వాక్యం అది నీ హృదయాన్ని గుణపరుచుతుంది. నువ్వు లెంట్ డేస్ అంటావు, లెంట్ డేస్ అని 40 రోజులు మాడిపోయిన మొహంతో
యేసు కోసం ఏడుపొద్దని ఎరుగు ప్రియనేస్తాం. నిన్ను గూర్చి నీ వారిని గూర్చి నువ్వు మర్చిపోయావా అయ్యా? 40 రోజులు ఉపవాసం అన్నావు, పొద్దున తినలేదు, మధ్యాహ్నం తినలేదు, సాయంత్రము పీకల దాకా లాగించేస్తావు. పొద్దుడిది మధ్యాహ్నంది కలిసి నువ్వు ఉపవాసంగా ఉంటే పొద్దున మధ్యాహ్నం నువ్వు పెట్టినటువంటి ఖర్చు, నీ బియ్యము, దానికి అయ్యే ఆహార పదార్థాలు, ఆ ఖర్చును తీసి లేని వారికి నువ్వు వారి భోజనానికి ఇచ్చావా? చూపాక రత్న ప్రణయ్, జేకబ్ ఆకాష్, పసునూరి జేకబ్ ఆకాష్ గారు, సురేంద్ర అన్నయ్య, ఎంతోమంది అండి ఈరోజు లాక్డౌన్లో ఒక్కొక్కరి కోసం సేవ చేస్తున్నటువంటి వాళ్ళు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు, 50 రోజులు, 60 రోజులు, దాదాపు 50 రోజులు అండి ఇప్పటి వరకు. అర్ధరాత్రుల్లో పిల్లలు బండ్లేసుకొని వాళ్ళు ఎందుకండి వెళ్ళాలి? వాళ్ళు ఎందుకు వెళ్ళాలి? హనుమకొండ చౌరస్తాకి ఎందుకు వెళ్ళాలి? వరంగల్ చౌరస్తాకి ఎందుకు వెళ్ళాలి? ఆకలితో అలమటించి తిండి లేక ఏది లేకుండా భిక్షగాళ్ళను లేపి వారికి భోజనం పెట్టి, వారికి వాటర్ ప్యాకెట్లు ఇచ్చి, వారికి వాటర్ బాటిల్స్ ఇచ్చి, వారికి మేమున్నామనే భరోసాను కల్పించి, మళ్ళీ ఏ రోజు వస్తారా, మళ్ళీ ఈ బిడ్డలు ఏ రోజు వస్తారా అని వాళ్ళు ఎదురు చూడకముందే వారి ముందు బండ్లను ఆపి, మేము వచ్చాము, మీరు తినండి అని పిల్లలు ఇంటికి వెళ్లకుండా వారు అనేక భోజన పదార్థాలను తీసుకొచ్చి, మార్కెట్ నుండి తీసుకొచ్చి వండి, వాటిని అరేంజ్ చేసి ప్యాకెట్లలో సమకూర్చి, మరి శానిటైజర్లను వాడుతూ, మరి పరిశుభ్రత గురించి తెలియజేస్తూ, ఈ వైరస్ అనేది ఎవరికి వ్యాప్తి చెందకూడదని, వైరస్ కంటే భయంకరమైనది ఆకలి చావులు ఈ దేశంలో ఉన్నాయని ఎరిగినటువంటి అనేక మంది ఎన్జిఓలు కష్టపడుతుంటే, మరి నువ్వేం చేస్తున్నావు? 4 గోడల మధ్య ఉపవాసం అని చేస్తున్నావా? ప్రియమైన వారలారా, మరి రాహుల్ మహాసేన, తమ్ముడు రాహుల్ చేస్తున్నటువంటి పనులు చూస్తే నిజంగా మత్తిపోతుందండి. చిన్నవాడు వెలుగు, మరి ఆ తమ్ముడు చేస్తున్నటువంటి సాహసాలు, ఆ తమ్ముడు చేస్తున్నటువంటి పనులు చూస్తే అతనికి ఎంత ఆశ. ఇటుక బట్టీలు కనీసం ఉన్నారో లేరో తెలియని స్థితిలో అలాంటి ప్రాంతాలకు వెళ్ళి, మరి జిజ్జులు సుధాకర్ అన్న కొంతమంది టీంని ఏర్పాటు చేసుకొని ఆ తమ్ముడు చేస్తున్నటువంటి పనులు నిజంగా నాకెంతో ఆలోచన. కొన్ని రోజులు నేను వెళ్ళాను, ఒక రోజు ఆశ్చర్యం అనిపించింది. అన్నానికి వాచిపోయి డొక్క నిండా లేక ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి అడిగితేనే కాదు, అవసరాన్ని గుర్తించి చేసేది నిజమైన సేవ అని భావించినటువంటి వాళ్ళు ఎందరో ఉంటే, మరి నువ్వు దేవుని కోసం చేస్తున్నావు. ఈరోజు నువ్వు తిండి కోసం బ్రతుకుతున్నావా ఓ మనిషి? దేవుని పనులు ఉన్నాయని, దేవుని పనులు చేయాల్సినటువంటి బాధ్యత అది నీ మీదుందనే సంగతి నువ్వు మర్చిపోయావయ్యా. అందుకే ఈరోజు భోజనం అని తిని నీవు రోగాన్ని తీసుకొచ్చుకొని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ 1000 లక్షలు, ఒకవేళ ఉన్నా, అరే భూమి జాగ అమ్మురా, అరే ఇల్లు ఎవరైనా కొంటారో కుదోపెట్టరా, అరే ఒంటి మీద ఉన్న బంగారం ఉన్నదా అది కూడా పెట్టు అని నువ్వు కోరుకుంటావే. నీ శరీరాన్ని కోసైనా సరే ఆపరేషన్ చేయడానికి నువ్వు సిద్ధపడతావే. అది హైదరాబాద్లో కాకపోతే ఏ రాష్ట్రంలో జరుగుతుందో ఆ రాష్ట్రానికి వెళ్ళిపోతావే. ఏ దేశంలో ఆపరేషన్ జరుగుతుందో ఆ దేశానికి వెళ్ళడానికి సైతం సిద్ధపడే నీవు ఎందుకు? నువ్వు బ్రతకాలని మెతుకు మీద వాడి పేరు రాసి ఉంటుందని ఈ భూమి మీద తినడానికి మాత్రమే ఆలోచించే ఓ మనిషి, ఒకరోజు నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? నీ ఆత్మ వెళ్ళాల్సినటువంటి చోటు, నీ ఆత్మకు కావలసిన ఆహారం కొరకు కనీసం నువ్వు ఇల్లు కదిలి సిద్ధపడే స్థితిలో ఉన్నావా? ఈరోజు చూడండి, ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది. ఇంకా చాలా మంది ఏమనుకుంటారంటే వీడికి ఏం పండి లేదా అని ఆలోచించే వాళ్ళు కొందరు. ప్రియమైన వారలారా, భోజన ప్రియునివా, బోధ ప్రియునివా? ప్రతి వ్యక్తి భోజన ప్రియుడిగా మారిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నాడు. నీ గొంతు దగ్గర కత్తి పెట్టుకో అన్నాడు. భోజనం తిండి అని ఇశ్రాయేలీయులందరూ 6 లక్షల మంది ఆ అరణ్యంలో నశించిపోయారే తప్ప ఎవ్వడు చేరలేదండి. యెహోషువ, కాలేబు లాంటి నీతిమంతులు 2 మాత్రమే ఆ కనానులో ప్రవేశిస్తే, ఈనాటి పరలోకమనే ఈ మహా కనానులోకి నువ్వు ప్రవేశించాలంటే నువ్వు తిండికి బండి కడితే సరిపోదు.
తిండిని నువ్వు త్యాగం చేసి బోధ ప్రియుడిగా నువ్వు మిగిలిపోతే నీకు దేవుడు పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక వాక్యాన్ని విన్న మీకందరికీ కూడా కృతజ్ఞతలతో మరి సెలవు తీసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. థ్యాంక్ యూ.